మనం అంజప్పర్ చిటినాడ్ చికెన్ కర్రీ చేస్తున్నాము. సో కావాల్సిన పదార్థాలు ఒక్కసారి చూడండి. మసాలా దినుసులు, ఇందులో బండ పువ్వు, అనాస పువ్వు, యాలకులు, జాజికాయ, జాపత్రి, సాజీరా, లవంగాలు, దాల్చిన చెక్క, బిర్యానీ ఆకు ఉంది. ఎండుమిరపకాయలు, జీలకర్ర, సోంపు, ధనియాలు, మిరియాలు, జీడిపప్పు, నిమ్మరసం, అల్లం వెల్లుల్లి పేస్ట్, పసుపు, కొత్తిమీర, కరివేపాకు, పచ్చిమిర్చి, టమాటాలు, ఉల్లిపాయలు, చిన్న ఉల్లిపాయలు, విత్ బోన్ చికెన్ తీసుకున్నాం. చికెన్ 1/2 కిలో తీసుకున్నాం. దానికి కావాల్సిన మసాలాలు సపరేట్గా చేయాలి, కర్రీ సపరేట్గా చేసుకోవాలన్నమాట. ఫస్ట్ పొయ్యి మీద గిన్నె పెట్టేశాను. స్టవ్ ఆన్ చేసి నూనె వేసుకోవాలి. పొయ్యి మీద నూనె వేసాను కదా, నూనె కాస్త వేడెక్కిన తర్వాత ఇందులో మనం బిర్యానీ ఆకు, అలాగే సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయలు. ఉల్లిపాయలు వేసిన వెంటనే కాస్త ఉప్పు వేసామనుకోండి, తొందరగా వేగుతాయి, మంచి కలర్ కూడా వస్తాయి. ఇప్పుడే మనం చిన్న ఉల్లిపాయలు కూడా వేసేసేయాలి. ఉల్లిపాయలు వేగే లోపల ఇక్కడ 1/2 కిలో చికెన్ తీసుకున్నాను. ఇందులో నిమ్మరసం, పసుపు, అల్లం వెల్లుల్లి ముద్ద. ఆల్రెడీ ఉప్పు నేను ఉల్లిపాయల్లోనే వేసాను. కొద్దిగా చికెన్కి సాల్ట్ వేస్తున్నాను అంతే. మొత్తం మంచిగా మిక్స్ చేసేయాలి. సో చికెన్ మ్యారినేషన్ అయిపోయింది, పక్కన పెట్టేశాను. ఉల్లిపాయలు వేగుతూ ఉన్నాయి. ఇందులోనే పచ్చిమిర్చి, కరివేపాకు, కొంతమంది కరివేపాకు లాస్ట్లో యాడ్ చేస్తారు. కొత్తిమీర, పుదీనా కూడా యాడ్ చేసినప్పుడు నేను కొంచెం ముందు తాలింపులో వేస్తానండి. తాలింపులో వేస్తే ఆ రుచి వేరే ఉంటుంది, బాగుంటుంది అన్నమాట ఫ్లేవర్. సో ఇప్పుడు కొద్దిగా తాలింపులో కొత్తిమీర యాడ్ చేసి మళ్ళీ లాస్ట్లో కూడా కొత్తిమీర వేస్తా. మళ్ళీ కర్రీ చేసిన తర్వాత పైన కొత్తిమీర కనిపించకపోతే ఏంటో అదేదో వెల్లితి ఫీల్ ఉంటుంది కదా, మనకి ఇన్కంప్లీట్ లాగా అనిపిస్తుంది. ఉల్లిపాయలు మంచిగా వేగనివ్వాలి. ఈ లోపల మనం చెటినాడు మసాలా తయారు చేసుకుందాం. సో పొయ్యి మీద ప్యాన్ పెట్టాను కదా, ఇందులో అనాస పువ్వు, యాలకులు, బండ పువ్వు, దాల్చిన చెక్క, లవంగాలు, జాపత్రి, జాజికాయ, కొన్ని మిరియాలు, ధనియాలు, సో ఎండుమిరపకాయలు కూడా వేసి ఒక్కసారి వేగనివ్వాలి. ఇప్పుడు ఇందులో కాస్త సాజీరా, కొద్దిగా జీలకర్ర, ఇంకా కొంచెం సోంపు, ఇందులోనే కాస్త జీడిపప్పు కూడా వేస్తున్నా. లైట్గా వేడి తగిలితే బాగుంటుంది. జీడిపప్పు వేయడం వల్ల కమ్మదనంతో పాటు చిక్కదనం కూడా వస్తుంది, గ్రేవీ థిక్గా వస్తుంది, టేస్ట్ ఆటోమేటిక్గా జీడిపప్పుతో బాగుంటుంది. ఆల్రెడీ స్వప్న మనం చెటినాడు చేసేసాం కదా, చెటినాడు మసాలా చాలాసార్లు చూపించావు అంటే రెగ్యులర్గా మనం ఇంట్లో ఎలా చేసుకోవాలో చెటినాడు మసాలా నేను చూపించానండి. సో ఇప్పుడు మనం చేస్తుంది పక్కా రెస్టారెంట్ స్టైల్లో చేస్తున్నామండి. మనం రెస్టారెంట్కి వెళ్ళినప్పుడు కూరలు చూస్తే కమ్మగా అలాగే థిక్గా మంచి గ్రేవీతో వస్తాయి. పీసెస్ తక్కువ ఇస్తారు, గ్రేవీ ఎక్కువ ఇస్తారు. సో ఆ స్టైల్లో రావాలి అంటే సేమ్ కొంచెం జీడిపప్పు ఎక్కువ వేసి చేస్తే రిచ్నెస్తో పాటు టేస్ట్ కూడా మనకి మంచిగా వస్తుంది అనమాట. సో మసాలాకు కావాల్సినవన్నీ వేయించేసాను. కాస్త చల్లబడిన తర్వాత మనం మిక్సీ పట్టుకోవాలి. ఇక్కడ చూడండి ఉల్లిపాయలు కూడా మంచిగా వేగాయి. సో ఇప్పుడు ఇందులో మనం టమాటాలు వేస్తున్నాం. ఆల్రెడీ నేను చికెన్లో పసుపు వేసేసాను, అల్లం వెల్లుల్లి వేసాను కాబట్టి ఉల్లిపాయలు వేగిన తర్వాత వెంటనే మనం టమాటాలు వేసుకుంటున్నాం. టమాటాలు చక్కగా మగ్గాలి. టమాటాలు మగ్గిన తర్వాత ఇందులో మనం చికెన్ని యాడ్ చేసుకోబోతున్నాం అనమాట. సో మరి టమాటాలు మగ్గే లోపల ఆల్రెడీ ఫ్రై చేసి పెట్టుకున్నాం కదా మసాలాలు, మిక్సీ జార్లో వేద్దాం. టమాటాలు చక్కగా మగ్గిన తర్వాత చికెన్ని యాడ్ చేసుకోవాలి. ఈలోపు మసాలా దినుసులన్నీ చక్కగా వేయించుకున్నాం కదా, దీన్ని ఫైన్ పౌడర్ చేసేయాలి. వాటర్ అవసరం లేదు, జస్ట్ ఫైన్ పౌడర్ చేస్తే సరిపోతుంది. మసాలాని చక్కగా పౌడర్ చేసుకోవాలి.
గుమగుమలాడిపోతుందండి. ఏదైనా సరే మనం వేసే మసాలాతోనే రుచి కదండి. ఇదైతే అదిరిపోయే చెటినాడు మసాలా. ఈ మసాలాని మీరు రెడీ చేసుకొని మీ ఇష్టం, ఇంకా మటన్లో వేసుకుంటారో, చికెన్లో వేసుకుంటారో, పన్నీర్లో వేసుకుంటారో, మష్రూమ్లో వేసుకుంటారో, వంకాయలో వేసుకుంటారో, ఇందులో వేసినా కూడా బాగుంటుంది. కాకపోతే వెజ్ వండేటప్పుడు కొంచెం వేసుకోండి, నాన్ వెజ్లో ఇంకొంచెం ఎక్కువ వేసుకోండి. సో ఇక్కడ టమాటాలు చక్కగా మగ్గాయి చూడండి. ఇప్పుడు ఇందులో మనం పసుపు, అల్లం వెల్లుల్లి పేస్ట్, కాస్త ఉప్పు, నిమ్మరసం కలిపి పెట్టుకున్న చికెన్, ఉల్లిపాయలతో పాటు వేసేసి బాగా మగ్గనివ్వాలి. 40-50% ఉడికిన తర్వాత అప్పుడు మనం చెటినాడు మసాలాని యాడ్ చేద్దాం. దీని మీద నేను ఇప్పుడు మూత పెట్టేస్తాను. ఇది మగ్గడానికి మనకి ఈజీగా 5 నుండి 10 నిమిషాలు పడుతుంది. చికెన్ ఆల్మోస్ట్ 50% ఉడికిపోయింది. ఇప్పుడు మనం ఇందులో కాస్త నీళ్లు యాడ్ చేసుకోవాలి. సో మీకు గ్రేవీ ఎక్కువ కావాలి అంటే కొంచెం ఎక్కువ నీళ్ళు, లేదంటే కాస్త తక్కువ నీళ్ళు యాడ్ చేసుకోవచ్చు, అది మీ ఇష్టం. లేదు కంప్లీట్గా మాకు చెటినాడు ఫ్రైయే, రిచ్ ఫ్రై లాగా కావాలి అంటే వాటర్ వేయకుండా మసాలా వేసేసి ఇంకా మూత పెట్టకుండా ఓపెన్గా కుక్ చేసుకుంటే ఫ్రై కూడా అవుతుందండి. ఇప్పుడు ఇందులో మనం మసాలా వేస్తున్నాం. ఈ మసాలా వేయగానే మన ఇంట్లో కాదు, ఇటుపక్క వాళ్ళ ఇంట్లో, అటుపక్క వాళ్ళ ఇంట్లో, ఎదురింట్లో, అందరింట్లో అసలు గుమాయించే సువాసన అదిరిపోతుంది అనమాట. సో మసాలా వేసుకునేటప్పుడు ఒకసారి చూసుకోవాలి, ఎందుకంటే ఒకేసారి ఎక్కువ మసాలా వేసేసాం అనుకోండి మరీ ఎక్కువ ఘాటైనా కూడా తినలేం కదా. సో చూసుకొని మనం మసాలాని యాడ్ చేసుకోవచ్చు. కూర రెడీ అయింది అని ఎలా తెలియాలి అంటే పైన మనకి ఆయిల్ తేలుతుంది చూసారా, ఇలా నూనె తేలడం స్టార్ట్ అయినప్పటి నుండి మీరు ఎప్పుడైనా స్టవ్ ఆఫ్ చేసుకోవచ్చు. అయితే ఇప్పుడు మీరు చూడండి కొంచెం ఇగురు ఉంది, గ్రేవీ మనకి ఎక్కువ కనిపిస్తుంది. ఇప్పుడు చపాతీతో తినాలి అన్నా, బగారన్నంతో మెయిన్గా తినాలి అంటే మనకి ఇలా గ్రేవీ కావాలి. అసలు అన్నిటికన్నా బెస్ట్ టేస్ట్ అంటే లచ్చా పరాటాతో తింటే, కేరళ పరాటాతో తింటే అయితే అసలు అదిరిపోతుంది అనమాట. ఇలా నాకు అవి చెప్తుంటేనే నోట్లో వాటర్ వచ్చేస్తున్నాయి, అంత టేస్టీగా ఉంటుంది. సో కన్సిస్టెన్సీ మటుకి మీకు నచ్చినట్టుగా థిక్గా కావాలి అంటే ఇంకా కొంచెం ఉడికించుకోండి, లేదా కాస్త పల్చగా కావాలి అంటే ఇప్పుడు ఏం చేయాలి అంటే ఇలా స్టవ్ ఆఫ్ చేసేయాలి. సో స్టవ్ ఆఫ్ చేసి బౌల్లోకి తీసుకోవాలి. ఇలా ఎక్కువ మసాలా వేసి కాస్త ఆయిల్ ఎక్కువ వేసి కుక్ చేసుకుంటే ఈరోజు మధ్యాహ్నం తినొచ్చు, నైట్ తినొచ్చు, రేపు మధ్యాహ్నం కూడా హ్యాపీగా మనం ఎంజాయ్ చేయొచ్చు, ఏం పాడవదు. బౌల్లోకి తీసేసుకోవడం. హోటల్లో కూడా ఇలాంటి బౌల్స్లోనే వేసి మనకి సర్వ్ చేస్తూ ఉంటారు కదా, మనం ఇంట్లో కూడా అలాగే వేసుకున్నాం. ఇంట్లో కూడా మీరు ఎప్పుడైనా బయటికి వెళ్ళినప్పుడు తెచ్చుకునే గిన్నెలు ఉంటాయి కదా, అంటే మనం సర్వ్ చేసుకునే బౌల్స్ ఏవైతే ఉంటాయో అవి కొంచెం మంచి స్టైలిష్గా ఉన్నవి, అలానే డెలికేట్గా ఉన్నవి తెచ్చుకోకండి. ఎందుకంటే ఇంట్లో రెగ్యులర్గా వాడేవి ఎప్పుడు కొంచెం స్ట్రాంగ్ ఉన్నవి తెచ్చుకుంటే చాలా రోజులు మన్నుతాయి అన్నమాట. అంజప్పర్ చెటినాడు చికెన్ కర్రీ తయారీ విధానం. ముందుగా పాన్ లో ఆయిల్ వేడి చేసుకుని అందులో బిర్యానీ ఆకు, ఉల్లిపాయలు, సాంబార్ ఉల్లిపాయలు వేసి కాస్త ఉప్పు కూడా వేసి బాగా వేగనివ్వాలి. ఈలోపు చికెన్ లో నిమ్మరసం, పసుపు, అల్లం వెల్లుల్లి పేస్ట్, ఉప్పు వేసి మ్యారినేట్ చేసి పక్కన పెట్టాలి. వేగుతున్న ఉల్లిపాయల్లో పచ్చిమిర్చి, కరివేపాకు, కొత్తిమీర వేసి వేగనివ్వాలి. ఇది వేగే లోపల మసాలా తయారు చేసుకుందాం. పాన్ లో అనాస పువ్వు, యాలకులు, బండ పువ్వు, దాల్చిన చెక్క, లవంగాలు, జాపత్రి, జాజికాయ, మిరియాలు, ధనియాలు, ఎండుమిరపకాయలు వేసి దోరగా వేగిన తర్వాత సాజీరా, జీలకర్ర, కొద్దిగా సోంపు వేసి జీడిపప్పు చక్కగా వేగిన తర్వాత చల్లగా అయ్యాక మిక్సీ జార్లోకి షిఫ్ట్ చేసుకొని పౌడర్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు వేగుతున్న ఉల్లిపాయల్లో టమాటా ముక్కలు వేసి కాస్త మగ్గిన తర్వాత ముందుగానే మ్యారినేట్ చేసి పెట్టుకున్న చికెన్ ని కూడా వేసి 40 నుండి 50% ఉడికిన తర్వాత కొద్దిగా నీళ్లు పోసి మనం తయారు చేసుకున్న మసాలా వేసి ఇంకొక 10 నిమిషాలు ఉడకనిస్తే ఎంతో రుచికరమైన అంజప్పర్ చెటినాడు చికెన్ కర్రీ రెడీ అవుతుంది.